ప్రైజ్ లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ ప్రభు నామం పేరట బాగున్నారని తలుస్తున్నాను. సో మీ అందరికీ కూడా దేవుని యొక్క కృప బహుగా మీ మీద, మీ కుటుంబాల మీద దేవుని యొక్క కృప, దేవుని యొక్క వెలుగు ఎప్పుడు కూడా సదాకాలము నిలుచును గాక. సో ఈ రోజున మీ ముందు ఒక ప్రాముఖ్యమైన మాటలు మాట్లాడాలని మీ ముందుకు వచ్చి ఉన్నాను. నిన్నటి దినం ముందు నేను అమెరికా దేశము కొద్ది రోజులుగా నుంచి నేను రావటం జరిగి ఉన్నది. ఇక్కడ అనేకమైన ప్రాంతాలకు నేను వెళ్ళడం జరుగుతూ వస్తుంది. అయితే ఇక్కడ నిన్నటి దినం ముందు నేను అట్లాంటా నుంచి నేను చికాగోకి రావటం జరిగింది. సో ఇక్కడ మరి నిన్న వచ్చే ఒక క్రమంలో చిన్న చిన్న ఇబ్బందులు, బట్ కానీ ఫైనల్ డెస్టినేషన్కి జాగ్రత్తగా రీచ్ అవ్వటం జరిగింది. మీ కృపను బట్టి, మీ యొక్క ప్రార్థనలు బట్టి నేను సేఫ్గా రీచ్ అయ్యాను. సో థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీబడి. నేను నా యూట్యూబ్ ఛానల్, అలాగే నా ఫేస్బుక్ అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నాకు ఫేస్బుక్ నుంచి అలాగే ఇన్స్టాగ్రామ్ నుంచి కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. సో ఆ కామెంట్స్ ఏంటంటే, పాపం వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళకున్న ఇతరితర శోధనలు, వాటన్నిటి గురించి ప్రార్థన చేయండి బ్రదర్ అని. అయితే ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మాట్లాడాలని నేను నిర్ణయించుకుని మీతో మాట్లాడుతున్నాను. అవి ఏంటంటే, చాలామంది ఏమనుకుంటారంటే, చాలా సంఘాల్లో స్వస్థతలు నమ్మరు, హీలింగ్స్ నమ్మరు, బ్లెస్సింగ్స్ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అని మాటలు చెప్తూ ఉంటారు, అనే భాషలను నమ్మరు. మరి అలా అనుకుంటే స్వస్థతలు ప్రభు అప్పుడు సువార్తను ప్రకటించిన రోజుల్లోనే, తర్వాత అపోస్తులు వాళ్ళు సువార్తను ప్రకటించిన రోజుల్లోనే హీలింగ్స్ అన్నీ ఆగిపోయినాయి. ఇప్పుడు ప్రత్యేకంగా హీలింగ్స్ అంటూ ఏమీ లేవు, కొత్తగా హీలింగ్స్ అంటూ ఏమీ లేవు. మనము ఎవరి విశ్వాసం ద్వారా వారికే హీలింగ్స్ జరుగుతాయి అని మన యొక్క పాస్టర్స్ కానీ సంఘ కాపులు కానీ బోధిస్తున్నారు. నిజంగా హీలింగ్స్ లేవంటారా? హీలింగ్స్ ఆగిపోయినాయా? ఆ రోజు అనాది కాలంలోనే ఆగిపోయినాయా? ఇప్పుడు హీలింగ్స్ లేవంటారా? హీలింగ్స్లు ఇప్పుడు అసలు ఉన్నాయా లేవా? ఇప్పుడు హీలింగ్స్ ఉంటే అది ఎలా మనం పొందుకోవాలి? ఎలాగా ఆ హీలింగ్కి కలిగిన ఒక పవర్ని మనం ఎలా రిలీజ్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు తెలుసుకోవాల్సింది, యు ఆర్ నాట్ ఇన్ టు యువర్ ఫ్లెష్, యు ఆర్ లివింగ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ది లార్డ్. ఆయన యొక్క ఆత్మగా, ఆయన యొక్క సాక్షిగా యూ హ్యావ్ టు బి టెస్టిఫై టు ది లార్డ్ జీసస్ క్రైస్ట్. అలాంటి యొక్క కృప కలిగి, అలాంటి యొక్క శక్తి కలిగి, అలాంటి యొక్క మైండ్ కలిగి నువ్వు జీవించాలి. చాలామంది వారి యొక్క శరీరాన్ని ప్రేమిస్తూ, వారి యొక్క ఆలోచనలు అనుగుణంగా శరీరం ఏమి చెప్తే వాటిని తలుస్తూ, వాటిని ఆలోచిస్తూ, వాటిని మాట్లాడుతూ ఉంటారు. బట్ కానీ ద ట్రూత్ ఈజ్, యు ఆర్ నాట్ ఇన్ టు యువర్ ఫ్లెష్, యు ఆర్ లివింగ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ది లార్డ్. అంటే ఆయన ఆత్మగా నువ్వు జీవిస్తున్నావు. ఈ సాక్ష్యాన్ని నువ్వు తెలుసుకున్న రోజున, అయితే మార్కు సువార్త 16:16 ఏమంటున్నాడంటే, నమ్మినవాడు రక్షింపబడును, నమ్మిన వానికి శిక్ష విధింపబడును. ఏంటి నమ్మిన వాడికి ఏంటి రక్షణ? రక్షణ ఏంటంటే వాడి శరీరము నుంచి వాడు విడుదల పొంది వాడి ఆత్మకు రక్షింపబడును. నమ్మని వాడికి రక్షణ పొందడు కాబట్టి వాడికి శిక్ష విధింపబడును. శిక్ష అంటే నీ శరీరమే. చాలామంది శిక్ష అనగానే ఏమంటే నరకానికి వెళ్ళిపోతారు. నో, దెర్ ఈజ్ నో హెల్ అండి. హెల్ మన గురించి కాదు. హెల్ అనేది దురాత్మల గురించి. దేవుని పిల్లల్ని ఎక్కడైనా తన యొక్క పిల్లల్ని తీసుకెళ్ళి హెల్లో పడేస్తాడా? పడేయడు. నువ్వు కనుక నమ్మితే నువ్వు నీ శరీరం నుంచి, నీ శరీరాన్ని జయించి, నీ శరీరాన్ని ద్వారా నువ్వు బయటకు వచ్చి నీ ఆత్మను రక్షించుకుంటావు. నమ్మని వాడికి ఇదే శరీరంలో ఇదే రోగాలు, బాధలు, కష్టాలు, శోధనలు, వేదనలు, ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ నమ్మిన వాని యందు కొన్ని సూచక క్రియలు కనబడును అంటున్నాడు. ఏంటి ఆ సూచక క్రియలు? నా నామమందు దయములను వెళ్ళగొట్టుదురు, రోగుల మీద స్వేతులుంచినప్పుడు వారు స్వస్థత పొందుదురు, అలాగే మీరు అన్య భాషలు, క్రొత్త భాషలు మాట్లాడుదురు అని వాక్యం సెలవిస్తున్నది. ఇవన్నీ నమ్మిన వాని యందు అందరిలో ఇలాంటి సూచక్రియలు కనపడాలి. అంటే ఒకసారి కనుక నీ సొంత రక్షకుడిగా నువ్వు ప్రభువును అంగీకరించిన తర్వాత నీలో కంపల్సరీగా ఈ పవర్ అనేది ఉండాలి. వెన్ యూ లివింగ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, when you living son of God, as a son of God you living into this world, you have to be power and you have to be energetic power. నీవు పవర్గా జీవించాలి, కానీ యు ఆర్ నాట్ అ పవర్లెస్ మ్యాన్గా జీవించకూడదు. ద గాడ్ హిమ్సెల్ఫ్ హీ డిక్లేర్డ్, ఆయన ఏం చెప్తున్నాడంటే, నీవు నన్ను నీ సొంత రక్షకుడుగా అంగీకరించిన రోజు నుంచి యు ఆర్ సో పవర్ఫుల్. ఇది మన అందరికీ
పాస్టర్లకేనా? కాదు, అందరికీ, విశ్వాసులు, పాస్టర్లు, ఎవ్రీబడి ఎవరైతే జీసస్ క్రైస్ట్ ఫాలోవర్స్ ఉంటారో వాళ్ళందరికీ ఇది దయచేయబడును అన్నాడు. మరి ఎందుకని మళ్ళీ మరి ఇంకా హీలింగ్స్ లేవంటారు, కొంతమంది స్వస్థతలు ఆగిపోయినాయి అంటారు. ఎస్, ఫేత్ కావాలి. ఎవరి యొక్క విశ్వాసాన్ని బట్టి వాళ్ళకి విడుదల దొరుకుతుంది. బట్ కానీ యూ హ్యావ్ ఎ పవర్ ఇన్ దిస్ టంగ్. నీ నాలుక మీద జీవవశములు ఉన్నాయంట. నీ నాలుక ద్వారా పలికే జీవం కలిగిన మాటల ద్వారా శక్తి ఉన్నది. దేవుని యొక్క వాక్యము శక్తి కలిగినది, దేవుని యొక్క రాజ్యము శక్తి కలిగినది, దేవుని యొక్క హెవెన్ పరలోక రాజ్యము శక్తి కలిగినది. ఈ సమస్తం ఎక్కడ ఉందంటే విత్ ఇన్ యూ, నీలోనే ఉన్నది. మరి నీలో ఉన్నప్పుడు మరి సమస్తము సాధ్యము కదా. అసాధ్యమైనటువంటిది ఇంకేముంటుంది? అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు. సో ఎవరైతే బాగా బాధలతో, కష్టాలతో, వేదనలతో, శోధనలతో, ఒకడికి ఇల్లు లేదని ప్రాబ్లం, ఒకటి ఇల్లు కట్టుకోలేదని ప్రాబ్లం, ఒకటి కారు లేదని ప్రాబ్లం, ఒకడికి రోగం ప్రాబ్లం, ఒకటి దీర్ఘకాలిక వ్యాధులు ప్రాబ్లం, ఒకటికి పెళ్ళి అవ్వలేదని ప్రాబ్లం, పిల్లలు పుట్టిన వాళ్ళు సరైన క్రమంలో లేరని ప్రాబ్లం, ఒక్కొక్కడికి ఒక్కొక్క రకరకాలైన ప్రార్థనలు, ఒకటి కోర్టు కేసుల ప్రాబ్లం, పోలీస్ స్టేషన్ల ప్రాబ్లం, పొలం ప్రాబ్లం, చుట్టుపక్కలతో గొడవల ప్రాబ్లం, వీటన్నిటికీ పరిష్కారం ఒకటే, ద లార్డ్ జీసస్ క్రైస్ట్. వీటన్నిటికీ కూడా ద ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఆన్సర్, Lord Jesus Christ. You trust, believe to the Lord Jesus Christ and everything will be go. కానీ you have to be find out Lord Jesus Christ. నీవు దేవుని వెతకాలి. Who is the real God? Who is the real Father? అనేది నువ్వు వెతకాలి. You have to be seek to the God. Then the real truth of Lord Jesus Christ come to know the truth. ఆయన యొక్క సత్యం ఏంటో నీకు అర్థమవుతుంది. ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు. నీ పాపాలను క్షమించి నిన్ను ఒక మహిమ కలిగిన శరీరముగా మార్చి నిన్ను శక్తిమంతుడిగా తండ్రి చెంతకు తీసుకుని వెళ్ళటగా ఆయన నీలోకి జీవం పంపించి మార్గమును సరిచేసి తండ్రి చెంతకు పంపిస్తానంటున్నాడు. అలాంటి దేవుడు, అలాంటి తండ్రి, అలాంటి రక్షకుడు, అలాంటి పోషకుడు నీకు నాకు తోడుగా మన మధ్యలోనే సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసిస్తున్నాడు. అందుకనే నా సహోదరి, నా సహోదరుడా, దేని గురించి కూడా బాధపడొద్దు, భయపడొద్దు. ఏది నిన్ను ఇబ్బంది పెడుతుందో గెట్ అవుట్ ఫ్రమ్ మై బాడీ అని చెప్పు, అంతే. ఏదైతే నేను శోధిస్తుందో గెట్ అవుట్ ఫ్రమ్ మై బాడీ అని నువ్వు డెఫినెట్లీగా ఆయన నామంలో గద్దించు. రిబ్యూక్ ఇన్ జీసస్ నేమ్. ఐ రిబ్యూక్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ టు డిస్ట్రాయ్ ఎవ్రీ చైన్ లింక్స్ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. మేక్ ఇట్ టు బ్రేక్ ఇట్ ఇన్ జీసస్ నేమ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీ చైన్ లింక్స్. యూ హ్యావ్ టు బి థింక్ లైక్ దట్. నువ్వు అలాంటి ఆలోచన కలిగి ఉండు. No, I am powerless, I don't have anything. No, you are a power man, not a powerless. You have a power within you. Just utilize. Think about it, what you have a power inside. The power is Lord Jesus Christ. Keep in you Lord Jesus Christ as a power. It can do, it can deliver whatever. You can destroy every unclean spirits, every chain links. You are a power. తెలుసుకోండి, యు ఆర్ సో పవర్ఫుల్. యాజ్ ఎ క్రైస్తవుడు అంటే అంత ఈజీ కాదు. క్రైస్తవుడు అంటే భయపట్టేవాడు, క్రైస్తవుడు అంటే శక్తిమంతుడు, క్రైస్తవుడు అంటే బుద్ధిమంతుడు, క్రైస్తవుడు అంటే ప్రేమ కలిగిన వాడు, క్రైస్తవుడు అంటే జాలి కలిగిన వాడు, క్రైస్తవుడు అంటే కనికరమ కలిగిన వాడు. అలాగే క్రైస్తవుడు అంటే బలవంతుడు, దేవుని ఆత్మగా, దేవుని సాక్షిగా ఈ భూలోకంలో జీవిస్తున్నవాడు దేవుని కుమారుడు. అది ఎవరు అని అంటే నువ్వు, నేను, మన అందరము ఆయన సాక్షులుగా ఈ లోకంలో మనం జీవిస్తున్నాం. ఆయన మనకు సాక్ష్యం చెప్తున్నాడు, నా బిడ్డలు, నా ట్రెజరీ ఇక్కడ ఉన్నది అని. కానీ ఈ రోజున మనము ఆ సాక్ష్యాన్ని మనము డిస్ట్రాయ్ చేసేస్తున్నాం. తెలుసుకోకుండా, సత్యాన్ని అన్వేషించకుండా, సత్యమును తెలుసుకోకుండా, వీఆర్ లైక్ ఎ లివింగ్ లైక్ ఎ పవర్లెస్ మ్యాన్స్. మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్లీజ్ వేక్ అప్, థింక్ అబౌట్ ఇట్. డోంట్ రన్ బిహైండ్ ద కలర్స్ ఆఫ్ వరల్డ్. దిస్ కలర్స్ ఆఫ్ వరల్డ్ డెఫినెట్లీ ఇట్ విల్ బి కొలాప్స్ వన్ ఫైన్ డే, బట్ యూ నెవర్ కొలాప్స్ బికాజ్ యు ఆర్ ద స్పిరిట్ ఆఫ్ లార్డ్. ఈ లోకమంతా అశాశ్వతము, ఈ లోకమంతా నాశనం అయిపోతుంది, ఈ లోకమంతా, ఈ కలర్ఫుల్ ప్రపంచం అంతా డిస్ట్రాయ్ అయిపోతుంది. కానీ నువ్వు డిస్ట్రాయ్ అవ్వవు, బికాజ్ నీవు దేవుని కుమారుడివి. అందుకనే దేవుడు నిన్ను ఇక్కడ ఎందుకు తీసుకొచ్చాడు తెలుసా? నీ కాళ్ళ కింద అపవాదిని తొక్కి వేయబడటానికి తీసుకొచ్చాడు. తప్పిపోయిన గొర్రెపిల్ల నిన్ను వెతికి పెట్టాడు, నిన్ను రక్షించాడు, నిన్ను కాపాడాడు. నీ కొరకు కాపాడి నిన్ను పోషించడానికి, నిన్ను రక్షించడానికి, నీ ద్వారా ఆయన యొక్క శక్తిని నీ ద్వారా కనపరచడానికి లోకంలో
ఈ యాజ్ కమ్, ఆయన ఇక్కడికి వచ్చి నిన్ను కాపాడాడు. అందుకే నా ప్రియ బిడ్డలారా, దేవుని యొక్క శక్తిని పొందుకోండి. దేనికి బేజారు పడమాకండి, దేనికి భయపడమాకండి. డోంట్ వరీ అబౌట్ యువర్ ఫ్యూచర్ అండ్ కెరియర్. డోంట్ వరీ, నథింగ్ విల్ హ్యాపెన్ టు యూ. హీ knows. Our Father knows everything, every needs what you required in your future and everything. He knows. He will give you. Just think and meditation in your heart. Lord, you know everything my needs. Please provide me whatever I required, my career things and everything provided me in my life, in everyday life. Give me food in everyday life. Give me power everyday my life. Give me strength and energy everyday my life. He knows everything, my dear brothers and sisters. Don't worry and don't panic and don't scary to ఏది కూడా చూసి కూడా భయపడమాకండి. Don't scary. You are so powerful, man. You are so powerful. And brothers and sisters, my dear sisters, don't worry about your family career. The Lord Jesus is with you. Just keep in your heart. Think in a positive way. Love each other. That Jesus told, love each other. That is the first commandment. దానికన్నా పెద్దదిగా లేదంట. Keep in a positive vibe and keep in a positive mind to think about it and love each other. ప్రతి విషయానికి టెన్షన్, ప్రతి విషయానికి బాధ. నా పిల్లలు ఏమైపోతారో, వాళ్ళ గురించి నాకు 4 రాయలు వెనకేయాలి, ఒక బిల్డింగ్ కట్టాలి. ఈ సొసైటీలో దౌర్భాగ్యం ఏంటంటే, యాజ్ ఎ క్రైస్తవుడిగా నీవు క్రీస్తుని వెంబడించిన తర్వాత కూడా ఈ లోకాన్ని ప్రేమిస్తున్నావు చూసావా, దట్స్ ఎ దౌర్భాగ్యం. అలాంటి బోధన బోధిస్తున్న పాస్టర్ల మధ్యలో నువ్వు స్వార్థకు వెళుతున్నావు చూసావా, అది ఇంకా దౌర్భాగ్యం. భూమి మీద దేనిని నువ్వు మనసు పెట్టుకోమాకు, పైనున్న వాటి మీద మనసు పెట్టుకునే దేవుడు మాటను ధిక్కరించి అతిక్రమణ చేస్తూ బోధిస్తున్న సువార్త, అది నువ్వు చాలా ఉగ్రత పొందుతావు నా సహోదరి సహోదరుడా. పాస్టర్స్, మై డియర్, మీరు చాలా రాంగ్ చేస్తున్నారు. మీరు రాంగ్ టీచింగ్ చేస్తున్నారు సంఘానికి. అది కాదు. దేవుడిని కనుక నువ్వు వెతికితే, దేవుడి యొక్క కృపను బట్టి నీ యొక్క అవసరతలన్నీ కూడా నీ పాదముల చెంత తీసుకొచ్చి పెడతా అన్నాడు. ఇది వాక్యాన్ని బోధించండి. చందా కోసమో, పడిచ్చే దశం భాగాల కోసమో ఇలాంటి దిగజారిపోతారు. ఇదా మీరు చేసే సేవ? దిగజారుడు తత్వమైన సేవను చేస్తున్నారు. ప్లీజ్ వేకప్. దేవుని మనస్సుని మీరు దుఃఖపరచమాకండి, దేవుని గాయపరచమాకండి. స్వార్థను ప్రకటించండి ప్రేమతో. అపోస్తులు ఎవరు కూడా ఇలాంటి సువార్తని బోధించలేదు. మనము సిగ్గుచేటు మళ్ళీ అదే అపోస్తుల బోధన మేము అనుసరిస్తున్నామని చెప్పుకుంటాం స్టేజీలు వెక్కి. ఇలా ఏ సువార్త, ఈ సువార్థికుడైన అపోస్తులు ఎవరో కూడా ఇలాంటి సువార్తను ప్రకటించాలా ప్రపంచానికి. అలా ప్రపంచానికి ఇలాంటి సువార్త కనుక ప్రకటించుంటే ఈ పాటికి ప్రపంచం ఇంకా వేరే రకంగా ఉండేది. వాళ్ళు సువార్తను ప్రకటించారు. నీ కొరకు గుడ్ న్యూస్, ఐ బ్రింగ్ ఫర్ యువర్ గుడ్ న్యూస్, ద లార్డ్ జీసస్ క్రైస్ట్ నీ లోకాన్ని రక్షించాడు. నో, కానీ మనం అలా చెప్పాం. మనం చెప్పే వాక్యము, బిలీవ్ జీసస్ క్రైస్ట్ నీకు ఉద్యోగం వచ్చేస్తుంది, బిలీవ్ జీసస్ క్రైస్ట్ నీకు రోగం పోతుంది, బిలీవ్ జీసస్ క్రైస్ట్ నీకు అది వచ్చేస్తుంది, నీకు ఇది వచ్చేస్తుంది. ఏం బోధిస్తున్నారు? దేవుడిని వెంబడించు, దేవుడిలాగా మారు, నువ్వే దేవుడిలాగా జీవించు. ఈ లోకంలో దేవుడు అందరిలాంటి వాడే. అందరికీ శక్తినిచ్చాడు, అందరికీ ఆయన మహిమనిచ్చాడు, అందరికీ ఆయన పవర్ ఇచ్చాడు, అందరికీ ఐశ్వర్యం ఇచ్చాడు. దానిని నీవు అవివేకమైన జ్ఞానంతో తెలుసుకోవట్లేదు. జ్ఞానముతో దేవుని యొక్క వాక్యముని అనుసరించి ఆ వాక్యములను సత్యమును తెలుసుకుని ఈ లోకంలో ఒక శక్తిమంతుడిగా జీవించు. ఇది నువ్వు బోధించాల్సింది. అమ్మ, నేను ఒక్కనే కాదు ప్రార్థన చేసేది, మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. నువ్వు మరి ముఖ్యంగా ప్రార్థన చేయి, రిబ్యూక్ చేయి. నీ శరీరంలో ఏదైతే అడ్డుగా, చీకటిగా, దురాత్మగా కనపడుతుందో, బీపీ, షుగర్, థైరాయిడ్, వాట్ ఎవర్, రిబ్యూక్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ టు డిస్ట్రాయ్ ఎవ్రీథింగ్ అని ప్రార్థన చేయి నాన్న. యు హ్యావ్ ఎ పవర్ ఇన్ యువర్ టంగ్. Utilize the power. The life is within you. Utilize that. Deliver the word of God by through your tongue in Jesus' name to destroy and every enemies and every unclean spirits. It is like this. My dear brothers and sisters, please wake up. My dear church members, wake up. Think about it. బాధపడుతున్న ప్రతి విశ్వాసికి ఒకటే మాట చెప్తున్నాను. దేని విషయం మీద బాధపడొద్దు, భయపడొద్దు. దేవుడు నీకు తోడే ఉన్నాడు. ఈరోజు నీ కోర్టు కేసు విషయంలో తోడుగా ఉన్నాడు. ఎవడైతే నేను ఇబ్బంది పెడుతున్నాడో వాడు నాశనం అయిపోతాడు యేసుక్రీస్తు నామంలో. కానీ
వాడు కాదు, వాడిలో ఉన్న దురాత్మ నాశనం అయిపోను గాక. ఏ కుటుంబం అయితే నేను తక్కువ చేసి చూస్తుందో ఆ కుటుంబమే తిరిగి నీ దగ్గరికి క్షమాపణకు వచ్చును గాక యేసు నామంలో. ఏ గర్భం అయితే పిల్లలు పుట్టుకోకుండా గర్భము లేనివారిగా గొడ్రాలుగా ఉందో ఆ గర్భము యేసు క్రీస్తు నామంలో తెరవబడును గాక. ఏ ఉద్యోగం లేకుండా చదువుకున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో, అది మగవారైన ఆడవారైన వారికి ఉద్యోగాలు మంచి ఉన్నతమైన స్థానంలో దేవుడు ఇచ్చును గాక. ఆమేన్. ఎవరైతే ఇంకా ఇబ్బందుల్లో, శోధనలో, అప్పుల బాధలలో, లోన్లు కట్టుకోలేక వడ్డీలు కట్టుకుంటారో అవి సమస్తము యేసు నామములో తీరిపోను గాక. ఇంకా చెప్పలేనివి, చెప్పుకోనివి ఏ ఇబ్బందుల్లో ఉన్నారో నా అక్క చెల్లెళ్ళు, మీకు దేవుడు తోడుగా ఉండను గాక సదాకాలము. మీ అప్పులు పోనుగాక, సమస్తము పోనుగాక. ఇలాగ మీరు ప్రార్థన చేసిన మీ ప్రార్థన కూడా దేవుడు విని వాటిని ఆయన నామము ద్వారా విడుదల చేస్తాడు. పాస్టర్లు ప్రార్థన చేయక్కర్లా, మీరందరూ ప్రార్థన చేయండి. మీరే ఒక పాస్టర్గా మారాలి. మీరే ఆయన శిష్యుడిగా మారి సువార్తను ప్రకటించాలి. ఈ సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి. మనం ఆయన రాజ్యాన్ని, సుస్థిరమైన రాజ్యాన్ని మనం ఏర్పరచాలి. ఇదే మన పని. పొట్ట కుటి కోసము మనం బ్రతుకుతూ ఇద్దరు పిల్లలు కానీ వాళ్ళ యొక్క పోషణ, వాళ్ళ యొక్క భవిష్యత్తు ఇది కాదు. ఆ సంగతి దేవుడు చూసుకుంటాడు. భారము మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, మీ భారము యావత్తు చింతను నా మీద వేయండి అన్నాడు. అలాంటి యొక్క ఆశాభావం కలిగి జీవిద్దాం. నా చింతలో హీ నోస్, ఐ నో, మై గాడ్ నోస్ ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ మై నీడ్స్, వాట్ ఎవర్ మై రిక్వైర్మెంట్స్, ఎవ్రీథింగ్ మై ఫాదర్ నోస్. వై షుడ్ ఐ గెట్ స్కేరీ అబౌట్ దట్? నేను ఎందుకు దాని గురించి బాధపడాలి? హెవెన్లీ ఫాదర్, గివ్ ఎవ్రీథింగ్ టు మీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మన నోట్లోంచి ఎవ్రీ టైమ్ డెలివర్ ద వర్డ్ గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. అంటే కానీ డోంట్ కర్స్ టు ఎవ్రీబడి, డోంట్ కర్స్ టు యువర్ చిల్డ్రన్స్, డోంట్ కర్స్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్, డోంట్ కర్స్ టు యువర్ పేరెంట్స్, డోంట్ కర్స్ యువర్ ఫాదర్ ఇన్ లా అండ్ మదర్ ఇన్ లా. జస్ట్ డెలివర్ ద వర్డ్ గాడ్ బ్లెస్ యూ. దట్స్ ఇట్. Love each other. My dear brothers and sisters, God bless you. My dear brothers and sisters, I love you so much. ఎలాంటి ఆశాభావం కలిగి, ఎలాంటి ప్రేమ కలిగి మనం జీవించాలి. ఇఫ్ యూ లివ్ ఇన్ దిస్ వరల్డ్ యాజ్ ఎ గాడ్ చిల్డ్రన్ ఆఫ్ ట్రెజరీ, యూ హ్యావ్ టు బిలీవ్ లైక్ ఎ స్పిరిట్ ఆఫ్ ది లార్డ్. దేవుని ఆత్మగా టెస్టిఫై టు ది లార్డ్ జీసస్ క్రైస్ట్. అంతేగాని భయం 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 దేవుడి తోడుగా ఉంటే ఇస్తే తీసుకుందాం, తీసుకోకపోతే పోదాం అనేది. అయ్యా నా యందు నివసించువాడు ఇక మీదట నుంచి నివసించువాడు నేను కాను. అలాంటి ఆశాభావం కలిగి జీవిద్దాం. మన కష్టాల్లో ఉన్న, సంతోషంలో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న, శోధనలో ఉన్న, వేదనలో ఉన్న, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్న దేవుడు నీకు నాకు తోడుగా ఉంటాడు సదాకాలము. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఏ స్వస్థత గురించి భయపడొద్దు, ఎటువంటి దాని గురించి భయపడొద్దు. లివ్ లైక్ ఎ లెజెండ్, live like a Christ, walk like a Christ, think like a Christ, deliver like a Christ, power like a Christ. Christ లాగే జీవించు. ఓకే, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుని యొక్క కృప సమాధానము మీకు కలుగును గాక. మీ కుటుంబానికి, మీ కుటుంబాల మీద దేవుని యొక్క వెలుగు ఎప్పుడు కూడా ఉండును గాక. లవ్స్ యూ ఆల్. జీసస్ లవ్స్ యూ మినిస్ట్రీ ఆల్వేస్ బీ విత్ యూ. అండ్ ఇఫ్ ఎనీవన్ రిక్వైర్డ్ ప్రేయర్ రిక్వెస్ట్, జస్ట్ సెండ్ మీ, పుట్ ఇన్ టు ది కామెంట్ బాక్స్ అండ్ విల్ ప్రే ఫర్ యూ ఆల్వేస్. ద లవ్స్ యూ మినిస్ట్రీ ఎప్పుడు కూడా మీ కొరకు సిద్ధంగా ఉంటుంది. ద లవ్స్ యూ మినిస్ట్రీ ఈజ్ నాట్ ఏ కమర్షియల్. లవ్స్ యూ మినిస్ట్రీ ఈజ్ నాట్ లైక్ చందాల కోసం అడుక్కునేది కాదు. లవ్స్ యూ మినిస్ట్రీ ఈజ్ ఓన్లీ డెలివర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, టు ఎక్స్ప్రెస్ ది వర్డ్ ఆఫ్ గాడ్, స్ప్రెడ్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. దట్స్ ఇట్. అంతేకాని వేరే ఏం కాదు. సో మీకు ఎలాంటి యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ కావాలన్నా పుట్ ఇన్ టు ది డ్రాప్ ది కామెంట్ బాక్స్ అండ్ విల్ డెఫినెట్లీ ప్రే ఫర్ యూ అండ్ విల్ రిప్లై యూ. And we'll pray everybody and every prayer. పర్సనల్ ప్రార్థనలో కూడా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాము. దేవుని యొక్క కొత్త కొత్త సందేశాలను తెలుసుకోండి. గో త్రూ మై ఛానల్ యూట్యూబ్ @ChristInMe 999. నా ఛానల్ వీక్షించండి. యూట్యూబ్ ఛానల్లో అనేకమైన దేవుని యొక్క మంచి మంచి మాటలు మాట్లాడి ఉన్నాయి ఆల్రెడీ. మంచి మెసేజ్లు ఇంకా కీప్ ఆన్. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా మర్మములతో కూడిన యొక్క మంచి మర్మములతో కూడిన యొక్క వాక్యములు మేము బోధించి యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. అలాగే మీ సపోర్ట్ మాకు ఇవ్వండి. ఈ ఛానల్కి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్కి మంచిగా బెల్ ఐకాన్ ద్వారా మీరు అన్నిటినీ మీరు యాక్సెప్ట్ చేయండి. ప్రతిదానికి లైక్ చేయండి.
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, ఈ ఛానల్ని ఎక్స్పెండ్ చేయండి. ఈ ఛానల్ నాది కాదు, ఈ ఛానల్ది జీసస్ క్రైస్ట్ది. ఈ ఛానల్లో లివ్స్ జీసస్ క్రైస్ట్. ఈ ఛానల్లో లివింగ్ వర్డ్ లివ్ చేస్తాడు, నేను కాదు. ఓకే, దిస్ ఈజ్ నాట్ ఎ కమర్షియల్ అండ్ కార్పొరేట్ ఛానల్. దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఛానల్ ఎగ్జిక్యూటెడ్ ఎవరైతే నిజంగా దేవుని తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ గురించి. So God bless you all, my dear brothers and sisters. I love you so much and love you so much. I love you so much. Glory to God. Amen. Amen. Hallelujah. Praise Lord.